మై స్కూల్ మై సాఫ్ట్ స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఈఆర్పిలో సెకండ్ మాడ్యూల్ వచ్చేసి మనకు స్టూడెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ మాడ్యూల్లో మనకు స్టూడెంట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేసుకోవచ్చు. అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము యాక్సెస్ చేయొచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మొదటగా ఈ మాడ్యూల్ క్లిక్ చేస్తున్నాను. దీంట్లో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అడ్మిట్ స్టూడెంట్, స్టూడెంట్ అప్లోడ్, స్టూడెంట్ ఎక్స్పోర్ట్, స్టూడెంట్ లిస్ట్, బోనఫైడ్ సర్టిఫికేట్, స్టూడెంట్ ప్రమోషన్ అండ్ స్టూడెంట్ ప్రొఫార్మా. ఫస్ట్ మనకు ఆప్షన్ అడ్మిట్ స్టూడెంట్ అనేది డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది. దానికి సంబంధించిన స్క్రీన్ అనేది మనకు రైట్ సైడ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్ నుంచి, ఈ అడ్మిట్ స్టూడెంట్ ఆప్షన్ నుంచి మనం స్టూడెంట్స్ ని అడ్మిట్ చేసుకోవచ్చు. మనకు రెండు ప్రాసెస్లు ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి సింగిల్ ఎంట్రీ చేసుకోవచ్చు లేదా మల్టిపుల్, అంటే ఒకేసారి స్టూడెంట్స్ అందరినీ కూడా ఎక్సెల్ లో క్రియేట్ చేసుకొని ఎక్సెల్ అప్లోడ్ చేసుకోవచ్చు. సింగిల్ ఎంట్రీ చేయడం ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనకు అడ్మిట్ స్టూడెంట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇలా మనకు 4 ట్యాబ్స్ వస్తాయి. ఫస్ట్ ట్యాబ్ వచ్చేసి స్టూడెంట్ డీటెయిల్స్, సెకండ్ ట్యాబ్ పర్సనల్ డీటెయిల్స్, థర్డ్ వచ్చేసి పేరెంట్ డీటెయిల్స్, ఫోర్త్ వచ్చేసి స్టూడెంట్ సర్టిఫికేట్స్. ఇక్కడ మనకు ఫస్ట్ ట్యాబ్ సెలెక్ట్ అయ్యి ఉంది, అది స్టూడెంట్ డీటెయిల్స్. దీంట్లో ఫస్ట్ నేమ్, ఇక్కడ మీకు ఆస్టేజ్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీనింగ్ ఏంటంటే మ్యాండేటరీ ఫీల్డ్స్, కంపల్సరీ దీన్ని మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జాయినింగ్ డేట్, అడ్మిషన్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అకాడమిక్ ఇయర్, క్లాస్, సెక్షన్, మొబైల్, రోల్, బ్రాంచ్, బస్ రూట్, బస్ స్టాప్ అండ్ హాస్టల్ రూమ్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండ్ స్టేటస్. సో దీంట్లో మీరు గమనించినట్టయితే ముందుగానే మనకు అకాడమిక్ ఇయర్, క్లాస్, సెక్షన్, అదేవిధంగా బ్రాంచ్, బస్ రూట్, బస్ స్టాప్ అండ్ హాస్టల్ రూమ్. అంటే ఇవన్నీ కూడా మనం ముందుగానే క్రియేట్ చేసి ఉంచుకోవాలి. అంటే ఇక్కడ మనకు అకాడమిక్ ఇయర్ ని సెట్ చేసి పెట్టుకోవాలి, క్లాసెస్ ని క్రియేట్ చేయాలి, వాటికి సంబంధించిన సెక్షన్స్ ని కూడా క్రియేట్ చేయాలి, అదేవిధంగా బ్రాంచ్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ లో బస్ రూట్, బస్ స్టాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది మనకు హాస్టల్ మేనేజ్మెంట్ లో హాస్టల్ రూమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనము ఆల్రెడీ చేసి పెట్టుకోవాలి. అక్కడ మనము క్రియేట్ చేసి పెడితే ఇక్కడ మనకు అవి డ్రాప్ డౌన్ లో కనిపిస్తా ఉన్నాయి. ఆల్రెడీ చేశాం కాబట్టి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో కూడా ఇలా మనము ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనము ఒక స్టూడెంట్ అడ్మిషన్ తీసుకోవడానికి వీలవుతుంది. సో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం 1 by 1 ఎంట్రీ చేసుకుంటూ సేవ్ నెక్స్ట్, అలాగే నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. దెన్ సేవ్ నెక్స్ట్, పేరెంట్ డీటెయిల్స్, మదర్ అండ్ ఫాదర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. సేవ్ నెక్స్ట్ అండ్ స్టూడెంట్ సంబంధించిన సర్టిఫికేట్స్ వాళ్ళు ఏమైనా మనకు సబ్మిట్ చేస్తే వాటి ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ ఎగ్జిట్ చేసుకుంటాం. అయితే డిఫాల్ట్ గా మనకు డేటాబేస్ లో ఏమైనా ఉందా, ఆల్రెడీ చేసిన ఎగ్జిస్టింగ్ డేటా ఏమైనా ఉందా చూద్దాము. దానికోసము అకాడమిక్ ఇయర్ అండ్ బ్రాంచ్, నర్సరీ, క్లాస్ నర్సరీ అండ్ సెక్షన్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాము. దెన్ గెట్ డేటా అంటున్నాను. సో ఇక్కడ గెట్ డేటా అనేది క్లిక్ చేసినప్పుడు మనకు ఈ బ్రాంచ్ లో, ఈ క్లాస్ లో, ఈ సెక్షన్ లో డేటా ఆల్రెడీ మనకు చేసి ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు 8 రికార్డ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒక 8 మంది స్టూడెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీంట్లో చేసి ఉంది. సో మీ స్కూల్కి ఇచ్చినప్పుడు ఈ డేటా అనేది ఎంప్టీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ ఉన్న ఆప్షన్ చూసినట్టయితే స్టూడెంట్ ఐడి అండ్ రోల్ డిఫాల్ట్ గా స్టూడెంట్ ఉంటుంది, అండ్ ఫోటో, నేమ్, జెండర్, స్టేటస్.
సో వాటితో పాటు మనకి ఇక్కడ యాక్షన్స్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి. సో 1 by 1 అవి చూద్దాం. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఎడిట్. ఆల్రెడీ మనము డేటా అనేది ఎంట్రీ చేసాము, వాటిలో ఏమైనా మైనర్ చేంజెస్ ఉంటే మనం ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వాటిని అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ రెండో ఆప్షన్ డిలీట్. ఈ స్టూడెంట్ని కంప్లీట్గా మనం డిలీట్ చేయాలి అంటే ఇది క్లిక్ చేసేసి డిలీట్ చేసుకోవచ్చు. క్లిక్ చేసినప్పుడు ఎస్ఆర్ నో అడుగుతుంది షూర్గా. సో అప్పుడు మనము ఎస్ అన్నప్పుడు కంప్లీట్గా ఈ స్టూడెంట్ యొక్క ఎంట్రీ అనేది డిలీట్ అయిపోతుంది పర్మనెంట్గా. అండ్ డీయాక్టివేట్, మనకు పర్మనెంట్గా డిలీట్ కాకూడదు బట్ డీయాక్టివేట్ అవ్వాలి. సో దీని మీనింగ్ ఏంటంటే డ్యూస్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు కానీ లేదా మనకు దీనికి సంబంధించినటువంటి అంటే ఈ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఎస్ఎంఎస్ పంపించినప్పుడు, బల్క్ ఎస్ఎంఎస్ పంపించినప్పుడు ఈ స్టూడెంట్ యొక్క రికార్డ్ని అది పరిగణలోకి తీసుకోదు. అదేవిధంగా ఇక్కడ మనకు ఫోటో క్యాప్చర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని పక్కనే మనకు క్రాప్ అండ్ ఫోటో అప్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రెండు కూడా ఏంటంటే ఈ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఫోటోని అప్లోడ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేంజ్ పాస్వర్డ్. ఇక్కడ క్లిక్ చేసుకొని ఒకవేళ మనం ఆన్లైన్ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే దాంట్లో మనకు స్టూడెంట్ యాప్ అనేది ఉంటుంది కాబట్టి మొబైల్ యాప్, దాంట్లో మనకు మొబైల్ యాప్ ఉంటుంది కాబట్టి ఆ మొబైల్ యాప్ని యాక్సెస్ చేయడానికి స్టూడెంట్కి ఐడి పాస్వర్డ్ మనం ఇస్తాము. సో డిఫాల్ట్గా స్టూడెంట్ ఐడి ఇక్కడ ఏదైతే మనకి STU02 ఉందో దాన్ని మనం ఐడి కింద కన్సిడర్ చేస్తాము. డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి 1234గా ఉంటుంది. ఒకవేళ మనకు స్టూడెంట్ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేసేసి ఆ పాస్వర్డ్ని రీసెట్ చేసి కొత్త పాస్వర్డ్ని మనము ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకు చివరన వచ్చేసి ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఈ స్టూడెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే దీంట్లో ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఎడిట్. ఈ ఎడిట్ అనే ఆప్షన్ని మనము చూద్దాం. ఈ ఎడిట్ అనే ఆప్షన్ ఏంటి అంటే ఆల్రెడీ మనకు నర్సరీ సెక్షన్ ఏలో రమేష్ అనే స్టూడెంట్ని మనము అడ్మిట్ చేసుకున్నాము. అతనికి సంబంధించినటువంటి చేంజెస్ ఏమైనా చేయడానికి ఎడిట్ అనే ఆప్షన్ని మనము ఎంచుకోవాలి. సో ముందుగానే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 4 ట్యాబ్స్ మళ్ళీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకు స్టూడెంట్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, జాయినింగ్ డేట్, అడ్మిషన్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాము. అదేవిధంగా మొబైల్ నెంబర్ మ్యాండటరీ అండ్ బస్ రూట్, బస్ స్టాప్, హాస్టల్ రూమ్. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మనము బస్ రూట్ కానీ హాస్టల్ సంబంధించిన హాస్టల్ రూమ్స్ కానీ క్రియేట్ చేయకపోయినట్లయితే వాటిని మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎడిట్లోకి వచ్చేసి మనం అప్డేట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. మనకు పర్సనల్ డీటెయిల్స్ సెకండ్ ట్యాబ్ మనకు పర్సనల్ డీటెయిల్ ఉంటుంది. దీంట్లో రిలీజియన్, క్యాస్ట్, నేషనాలిటీ, బ్లడ్ గ్రూప్, ఆధార్ కార్డ్ నెంబర్, మదర్ టంగ్, హైట్, అదేవిధంగా వెయిట్. సో వాటిని నేను ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేశాను అండ్ సేవ్ అండ్ అప్డేట్ అంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్. దీంట్లో మీకు పేరెంట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ అడ్రస్, యానివర్సరీ డేట్. సేమ్ మదర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యాండటరీగా వచ్చేసి ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్, అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్. సో నేను ఈ 2 మ్యాండటరీ ఫీల్డ్స్ని ఎంటర్ చేస్తున్నాను.
అండ్ సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ చివరన మనకు స్టూడెంట్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది. దీంట్లో డిఫాల్ట్గా మనము కొన్ని సర్టిఫికేట్స్ని ఇక్కడ యాడ్ చేస్తాము. మన స్కూల్లో మీ రిక్వైర్మెంట్ ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ని స్టూడెంట్ నుంచి తీసుకోవాల్సి ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. వాటిని రిసీవ్డ్ ఆర్ నాట్ రిసీవ్డ్, ఒకవేళ రిసీవ్ చేసుకున్నట్టయితే రిసీవ్డ్ అని చేసి దానికి సంబంధించిన నెంబర్, ఆ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఏదైతే ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుందో ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రిసీవ్ చేసుకుంటే దానికి సంబంధించిన నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. క్యాస్ట్ సర్టిఫికేట్ దానికి సంబంధించిన నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. అలాగే మిగతా వాటికి ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము సేవ్ అండ్ నెక్స్ట్ అంటాం. ఇలా మనము రికార్డ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఎడిట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటూ. బల్క్ అప్లోడ్ అంటే ఎక్సెల్ షీట్ లో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే మనకు ఖచ్చితంగా అవసరం ఉన్న ఫీల్డ్స్ ని ఎంటర్ చేసి తరువాత మిగతా ఇన్ఫర్మేషన్ ని మనము ఎంటర్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ లో ఫస్ట్ ఎక్సెల్ షీట్ ని అప్లోడ్ చేసిన తర్వాత మనకు స్టూడెంట్ ట్రాక్ అనేది అంటే అడ్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ లో మనము స్టూడెంట్స్ ని ఇలా లిస్ట్ అవుట్ చేసేసి ఈ ఎడిట్ అనే ఆప్షన్ నుంచి మిగతా ఇన్ఫర్మేషన్ ని ఇవ్వవచ్చు. స్టూడెంట్స్ ని అడ్మిట్ చేయడంలో రెండవ మెథడ్ వచ్చేసి స్టూడెంట్ అప్లోడ్. మనకు రెండో ఆప్షన్ స్టూడెంట్ అప్లోడ్ కనిపిస్తూ ఉంటుంది. సో క్లిక్ చేయండి. అప్పుడు మనకు ఇక్కడ ఒక డౌన్లోడ్ ఫార్మాట్ అని చెప్పి ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ని క్లిక్ చేస్తే మనకు ఒక ఎక్సెల్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది మనం స్టూడెంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి శాంపిల్ షీట్ గా పనికొస్తూ ఉంటుంది. సో నేను ఈ షీట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఈ షీట్ మనము ఒకసారి గమనించినట్టయితే ఫస్ట్ కాలం సీరియల్ నెంబర్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జాయినింగ్ డేట్, మొబైల్ నెంబర్ 10 digits, ఆధార్ నెంబర్, అదేవిధంగా జెండర్, క్యాస్ట్, రిలీజియన్ అండ్ అడ్రస్. మనకు ఈ ఫార్మాట్ లో డేటాబేస్ అనేది ప్రతి ఒక్క క్లాస్ లేదా సెక్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఎంట్రీ చేసి పెట్టుకోవాలి. సో దీంట్లో మనకి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డిడి ఎంఎం వైవై ఈ ఫార్మాట్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జాయినింగ్ డేట్ కూడా డిడి ఎంఎం వైవై, మొబైల్ నెంబర్ 10 digits ఎంటర్ చేయాలి. అండ్ ఆధార్ నెంబర్, జెండర్ వచ్చేసి మనకి ఇక్కడ మేల్ ఫీమేల్, మేల్ ఎం క్యాపిటల్ ఉండాలి, అదేవిధంగా ఫీమేల్ లో ఎఫ్ క్యాపిటల్ ఉండాలి. క్యాస్ట్ మనము డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు చూస్తున్నట్టుగా అన్ని కూడా క్యాప్స్. బీసీ అయినట్టయితే బీసీ -A అలా ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా రిలీజియన్ ఇక్కడ మనకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బౌద్ధిస్ట్, జైన్ అండ్ అదర్స్ ఇవి మనం ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ అడ్రస్. ఇలా మనము ఒక సెక్షన్ యొక్క స్టూడెంట్స్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. అదేవిధంగా నేను నర్సరీ సెక్షన్ ఏకి ఆ ఫార్మేట్ లో మెన్షన్ చేసిన విధంగా స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేశాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే సీరియల్ నెంబర్, స్టూడెంట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్, మదర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు డిడిఎంఎం వైవై అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, అదేవిధంగా క్యాస్ట్, రిలీజియన్ అండ్ అడ్రస్. ఇలా మనము ముందుగానే డేటా మొత్తం కూడా ఎంట్రీ చేసి
సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్, అదేవిధంగా 10 నెంబర్స్ కంపల్సరీ మనకు మొబైల్ నెంబర్ ఉండాలి, ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, అండ్ జెండర్, క్యాస్ట్, రిలీజియన్ వీటి యొక్క ఫార్మాట్ అనేది కంపల్సరీ మనం ఇక్కడ చూసుకోవాలి. ఇలా ఎంటర్ చేసిన ఈ షీట్ని మనము సేవ్ చేసుకోవడము, ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ చేసినప్పుడు సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్సెల్ 97/2003 వర్క్షీట్ ఫార్మాట్లో ఉండాలి. ఇది జాగ్రత్తగా గమనించండి. ఎక్సెల్ 97/2003 వర్క్బుక్ ఫార్మాట్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయగలము. సేవ్. ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఎక్సెల్ షీట్లని బల్క్లో స్టూడెంట్స్ని యాడ్ చేసుకోవాలి అంటే స్టూడెంట్ అప్లోడ్లో మనకు ఏ క్లాస్లోకి స్టూడెంట్స్ని అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ క్లాస్ నర్సరీ అండ్ సెక్షన్, అదేవిధంగా ఇక్కడ మనకు ఆపరేషన్ లోపల 2 ఆపరేషన్స్ ఉంటాయి, ఒకటి క్రియేట్ అండ్ ఎడిట్. సో ఫస్ట్ మనము స్టూడెంట్స్ని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్సెల్ ఫైల్ని ఇక్కడ లొకేట్ చేయండి. సో సెలెక్ట్ ఎక్సెల్ ఫైల్, అండ్ నేను స్కూల్ డేటా లోపల స్టూడెంట్ని అప్లోడ్ చేయాలి కాబట్టి స్టూడెంట్ ఎక్సెల్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఫార్మాట్ని గమనించినట్టయితే ఎక్సెల్ 97/2003 వర్క్షీట్. సో మనకు ఎక్సెల్ అనేది 97/2003 ఫార్మాట్లో ఉండాలి. దెన్ ఓపెన్. సో ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫైల్ నేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. .xls ఈ ఫార్మాట్లో ఉండాలి. .xls. ఒకవేళ మనము వేరే షీట్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే రిమూవ్ అండ్ చేంజ్ అని చెప్పేసి వేరే షీట్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ బల్క్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు ఇటు చూడండి, క్లాస్ నర్సరీ సెక్షన్ ఏ బ్రాంచ్ దిల్సుఖ్ నగర్ అండ్ అకాడమిక్ ఇయర్. దాంట్లో మనకు ప్రివ్యూ కనిపిస్తూ ఉంటుంది. మన షీట్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, వాటికి సంబంధించిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టూడెంట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్, మదర్, డేట్ ఆఫ్ బర్త్, జాయినింగ్ డేట్, మొబైల్, ఆధార్ నెంబర్, జెండర్, క్యాస్ట్, రిలీజియన్ అండ్ అడ్రస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా రాంగ్గా ఉంటే మళ్ళీ మనం దీన్ని క్యాన్సిల్ చేసుకొని అంటే ఇక్కడ క్లోజ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే కింద వచ్చేసి మనకు క్రియేట్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు మనకు ఆ ఎక్సెల్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా మన సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ 10 స్టూడెంట్స్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనము అప్లోడ్ చేసిన ఆ రికార్డ్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా మన సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయినాయి అన్నట్టు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. మనము చేసిన ఆ రికార్డ్స్ అప్లోడ్ అయిన రికార్డ్స్ చూసుకోవాలి అంటే అడ్మినిస్ట్రేటివ్లోకి వెళ్తే ఇక్కడ మనం నర్సరీ సెక్షన్ ఏలోకి చేసాం కాబట్టి గెట్ డేటా అనండి. అప్పుడు మనకి ఇలా రికార్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే అప్ టు ఇక్కడ వరకు ఇవి మనకు డిఫాల్ట్గా ఉన్న డేటా. మనం కొత్తగా చేసిన రికార్డ్స్ వచ్చేసి ఇవి. సో దట్ మనం చేసిన ఎక్సెల్ షీట్ అప్లోడ్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఫస్ట్ నేమ్ ఓకే, బట్ లాస్ట్ నేమ్ వచ్చేసి నేను డిఫాల్ట్గా లాస్ట్ నేమ్ అని చెప్పేసి ఇచ్చాను. ఇలా ఏదైనా మనం ఎర్రర్స్ని ఎంట్రీ చేసినప్పుడు వీటిని ఎలా మనము కరెక్ట్ చేయాలి అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనము ఈ ట్రాక్ తీసుకున్నట్టయితే దీంట్లో మనకి ఇక కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
మనం మ్యాండేటరీగా కొన్ని ఫీల్డ్స్ మాత్రమే ఎంటర్ చేసాము, మిగతా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఫోటో అనేది మనకు ఇక్కడ కనబడటం లేదు, అంటే ఫోటో మనం ఇన్సర్ట్ చేయాలి. దానికి మనకు 2 ways ఉన్నాయి. వన్ వచ్చేసి ఫోటో క్యాప్చర్, సెకండ్ వన్ వచ్చేసి ఫోటో అప్లోడ్. సో ఫోటో క్యాప్చర్ అనేది ఏంటి అంటే, ఒకవేళ మనము వైఫై నెట్వర్క్లో ఉన్నప్పుడు మన సిస్టము ప్లస్ మన మొబైల్ కూడా సేమ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు మన మొబైల్లో ఉన్నటువంటి కెమెరాని మనం వాడుకొని స్టూడెంట్ యొక్క ఫోటోని క్యాప్చర్ చేయవచ్చు. అంటే మన సిస్టము ల్యాప్టాప్ కావచ్చు, లేదా పీసీ కావచ్చు, వేరే ఎటువంటి డివైస్ అయినా సరే, అది ప్లస్ మనం వాడే మొబైల్ రెండు కూడా ఒకే వైఫై నెట్వర్క్లో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఇంటర్నెట్ అవసరం లేదు, రూటర్ ఉంటే సరిపోతుంది. సో ఆ వైర్లెస్ నెట్వర్క్లో ఉన్నప్పుడు మన ఫోన్లోకి ఒక చిన్న యాప్ ఉంటుంది. అదేవిధంగా మన మెషిన్లోకి, మన సిస్టమ్ కావచ్చు లేదా మన ల్యాప్టాప్ కావచ్చు, దానిలోకి మనం చిన్న ఒక యాప్ని అంటే ఒక చిన్న సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాము, బోత్ ఫోన్ అండ్ సిస్టంలోకి. సో దట్ మనకి ఏంటంటే ఈ ఆప్షన్తో, ఈ ఫోటో క్యాప్చర్ ఆప్షన్ తోటి మనము మన ఫోన్లో ఉన్న కెమెరాని యూజ్ చేసుకొని సిస్టంలోకి, అంటే ఈ సాఫ్ట్వేర్లోకి స్టూడెంట్ యొక్క ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు. సో సెకండ్ మెథడ్ వచ్చేసి సింపుల్ ఫోటో అప్లోడ్. మన సిస్టంలోకి ఆల్రెడీ స్టూడెంట్ ఫోటోస్ ఉన్నప్పుడు సింపుల్గా క్లిక్ చేయండి, చూస్ ఫైల్, ఇమేజ్ ఫైల్ని చూస్ చేసుకోండి. ఇమేజెస్, ఆల్రెడీ నాకు ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ నేను నాకు నచ్చిన స్టూడెంట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా కనిపించింది. మీరు ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా ఈ స్లైడర్ని యూజ్ చేసుకొని జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఫోటోని సెట్ చేయండి. ఇప్పుడు క్రాప్ అండ్ సేవ్ అనండి. అన్నప్పుడు మనకి ఇలా ప్రివ్యూ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ స్క్వేర్ ఇమేజ్ వచ్చేసి మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్. నెక్స్ట్ మనం ఎక్కడైనా మన స్టూడెంట్ని థంబ్నెయిల్స్ లాగా చూపించాలన్నప్పుడు ఈ ఇమేజ్ మనము వాడుకుంటాము. అండ్ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి సర్కిల్ టైప్ ఆఫ్ ఇమేజ్. సో ఇది ఏంటంటే మనము ఐడి కార్డ్, స్టూడెంట్ ఐడి కార్డ్ తయారు చేయడానికి ఈ ఇమేజ్ని వాడుకుంటాం. క్రాప్ అండ్ సేవ్. సో మీకు ఇలా ప్రివ్యూ కనిపిస్తూ ఉంటుంది. దెన్ క్లోజ్. మనకి ఇక్కడ చూడండి థంబ్నెయిల్ వచ్చేసి స్క్వేర్గా వచ్చేసింది. మనం మెసేజ్ పంపించినప్పుడు కానీ ఏదైనా స్టూడెంట్ని ఫెచ్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన డేటా చూపించినప్పుడు మనకి స్క్వేర్ టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది వాడుకుంటాం. సో సర్కిల్ టైప్ ఆఫ్ ఇమేజ్ వచ్చేసి ఐడి కార్డ్స్ని తయారు చేయడంలో వాడుకుంటాం. ఇలా మనము ఇమేజ్ని అప్లోడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఇంకా మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అడ్మిషన్ నెంబర్ అండ్ బస్ రూట్. ఎందుకంటే మనము బల్క్లో స్టూడెంట్స్ని అప్లోడ్ చేసినప్పుడు బస్ రూట్ కావచ్చు అండ్ అలాగే ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకేసారి ఇవ్వలేము. కాబట్టి వన్స్ మనము ఎక్సెల్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ని ఇలా మనకు ఎడిట్ స్టూడెంట్లోకి వెళ్ళేసేసి మిగతా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఫిల్ చేసుకుంటాం. సో ఇక్కడ బస్ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను, అదేవిధంగా బస్ స్టాప్ అండ్ హాస్టల్. ఇంకేమైనా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటే ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాం. అండ్ అడ్మిషన్ నెంబర్. సో ఏదైనా ఒక అడ్మిషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అప్పుడు మనకు ఈ ట్యాబ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఎంట్రీ చేసినట్టు అవుతాం. నెక్స్ట్ సేవ్. ఇక్కడ వచ్చేసి సో మనం ఇచ్చిన రిలీజియన్, క్యాస్ట్ అనేది డిఫాల్ట్గా తీసేసుకుంది. నెక్స్ట్ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా బ్లడ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ కూడా డిఫాల్ట్గా తీసేసుకుంది. అండ్ మదర్ టంగ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హైట్ అండ్ వెయిట్. ఇదేంటి అంటే మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు హైట్ అండ్ వెయిట్ ఉంటే
కంప్లీట్గా మనకు ప్రోగ్రెస్ ఫార్మాట్ అనేది కంప్లీట్ ఫిల్ అయ్యి వస్తూ ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ మనకి జస్ట్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అనేది డిఫాల్ట్గా తీసుకుంది. మిగతా ఇన్ఫర్మేషన్ అంటే ఫాదర్ మొబైల్ అండ్ మదర్ మొబైల్, క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్ ఇవన్నీ కూడా మనము 1 by 1 ఎంట్రీ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం మ్యాండేటరీ వచ్చేసి ప్రజెంట్ అడ్రస్ అనేది కంపల్సరీ ఎంట్రీ చేయాలి. సో పర్మనెంట్ అడ్రస్ మనము ఎక్సెల్ నుంచి అప్లోడ్ చేసాము. సో ప్రజెంట్ అడ్రస్ అనేది చేయాలి. దెన్ నెక్స్ట్, ఇంకేమైనా సర్టిఫికేట్స్ మనము ఏదైనా తీసుకున్నట్టయితే సో దాని స్టేటస్ రిసీవ్డ్ ఆర్ నాట్ రిసీవ్డ్, తర్వాత దానికి సంబంధించినటువంటి నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాము. దెన్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాను. ఇలా మనము ఒక స్టూడెంట్ని బల్క్ అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసుకోవడము ఈ ఆప్షన్ నుంచి క్రాప్ అండ్ ఫోటో అప్లోడ్. అండ్ సెకండ్ వచ్చేసి రిమైనింగ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇదివరకు మనం చేసినట్టుగా వాటిని కూడా ఎడిట్ అనే ఆప్షన్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇస్తూ ఉంటాం. ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చేసుకుంటాం. మీరు ఫస్ట్ మెథడ్ లోపల సింగిల్ ఎంట్రీ చేసుకోవచ్చు, లేదంటే బల్క్ ఎక్సెల్ షీట్ యూజ్ చేసుకొని బల్క్ అప్లోడ్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తర్వాత ఎంట్రీ చేసుకోవచ్చు.